2024 సాధారణ ఎన్నికలు ముగిసాయి. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ క్లోజ్ చేశారు. అయితే 6 గంటల లోపల ఎవరైతే గేట్ లోపల ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓటేసే హక్కు కల్పిస్తున్నారు. మన పరిస్థితుల్లో పరిశీలిస్తే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ, అదేవిధంగా తూర్పుగోదావరి, బిఆర్ అంబేద్కర్, కోనసీమ మొత్తం 3 పార్లమెంటు స్థానాల్లో గెలిపి దాదాపు 46 లక్షల మంది పైగా ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా 4,400 పైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒకసారి సాయంత్రం 5 గంటల పరిస్థితి చూస్తే పోలింగ్ శాతం గతంలో కంటే తగ్గినట్టుగానే మెరుగుతుంది. జగ్గంపేటలో 63.5, అదేవిధంగా కాకినాడ సిటీ పరిశీలిస్తే 61.2, ఇలా ఎక్కడ చూసినా 70% వరకు సాయంత్రం 5 గంటలకి పోలింగ్ నమోదైంది. 6 గంటల వరకు టైం ఉంది కాబట్టి 6 గంటలకి మనం చూస్తున్నాం గేట్ వేయడం జరిగింది. గేట్ లాక్ చేశారు. 6 గంటల లోపల ఎవరైతే లోపల ఉంటారో వారు మాత్రమే ఓటేసే హక్కు కల్పించడం జరిగింది. గత ఏడాది అంటే 2019 ఎన్నికల్లో పరిశీలిస్తే అప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాగా ఉన్నప్పుడు 80.5% పోలింగ్ నమోదయ్యడం జరిగింది. ఈసారి కూడా 80 నుంచి 81, 82 వరకు జరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పిఠాపురంలో పెద్ద ఎత్తున ఓటర్లు బారులు తీరి కనిపిస్తున్నారు. మన కాకినాడ రూరల్ కాన్స్టిట్యూన్సీలో చూస్తే దాదాపు 200 మంది ఇక్కడ ఉన్నారు. దీనికి కారణం కూడా ఉంది. పొద్దున్న ఈవీఎంలో మొరాయించడంతో లేటు జరిగిందని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. పోలీసులు గేట్లకు తాళాలు వేసి అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరిగింది. లోపల ఏజెంట్లు ఉన్నారు. ఎందుకంటే ఈ ఈవీఎంలో లాక్ చేస్తున్నప్పుడు ఏజెంట్ల ఆధ్వర్యంలో వాటిని లాక్ చేయాల్సి ఉంటుంది. వాటిని మళ్ళీ ఏదైతే స్ట్రాంగ్ రూమ్లు ఉన్నాయో స్ట్రాంగ్ రూములకి పంపించే బాధ్యత కూడా వాళ్ళ ఎదురుగుండానే సీల్ వేస్తారు కాబట్టి ప్రక్రియ జరుగుతుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పరిశీలిస్తే కాకినాడ జిల్లాలో దాదాపుగా 80% వరకు, తూర్పుగోదావరి రాజమండ్రికి పార్లమెంటు పరిధిలో 82% వరకు, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా 83% వరకు పోలింగ్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి పెద్ద ఎత్తున క్యూ లైన్లో జనం నిలబడినప్పటికీ కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడం, మరి కొన్ని చోట్ల తాము బటన్ నొక్కినప్పుడు, ముఖ్యంగా సంస్థ పిఠాపురం నియోజకవర్గంలో వచ్చింది, ఏదైతే ఎమ్మెల్యే అభ్యర్థికి బటన్ నొక్కుతామో అక్కడ లైట్ వెలగట్లేదు, వీవీప్యాట్లు పనిచేయడం లేదని వాళ్ళు చెప్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో జనాలు ఎక్కువ కనపడుతున్న ఓటింగ్ శాతం మాత్రం తగ్గిందని చెప్పాలి. వాస్తవానికి రాష్ట్రంలోనే అత్యధికంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యంగా కాకినాడ పార్లమెంటు పరిధిలో 90% వరకు నమోదవుతుందనే ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ ఎండ ఎక్కువగా ఉన్న కారణంతో కొంత పోలింగ్ శాతం తగ్గిన మాట వాస్తవాన్ని అధికారులు అంగీకరించారు. అయితే 2019లో 80.5% నమోదైంది కాబట్టి ఇంకా ఓటర్లు లోపల ఉన్నారు. ఇవన్నీ లెక్క అంచనాలు వేస్తే రాత్రి 8 గంటల వరకు కూడా మనకి కరెక్ట్ ఫిగర్ రాదు. పరిశీలిస్తే మాత్రం 82 నుంచి 83% నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. కాకినాడలో ఓటేసేందుకు వచ్చిన వృద్ధురాలు మరణించడం, అదేవిధంగా కాకినాడ ఆనంద భారతి వద్ద ఏదైతే 2 పార్టీలు కొట్టుకున్న సంఘటన జరిగినాయి. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ అభ్యర్థి వంగ గీత నిలదీసిన సంఘటన జరిగింది. అదేవిధంగా గొల్లపురంలో కొంతమంది మహిళలు వైసీపీ జెండాలు పట్టుకోవడంతో పెద్ద ఎత్తున జన సైనికులు అక్కడ రావడం, ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు తప్ప ఎక్కడే కూడా ఎలాంటి పెద్ద సంఘటనలు జరగలేదు. అదేవిధంగా కోనసీమలో చూస్తే అభ్యర్థి ఎవరైతే రాజుల్లో ఉన్నారో గొల్లపల్లి సూర్యతో కొంత వివాదం జరిగింది. ఈ సంఘటనలు తప్ప 3 జిల్లా కలెక్టర్లు, 3 జిల్లా ఎస్పీలు కూడా పూర్తి ప్రశాంత వాతావరణంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికలు జరిపించాలని చెప్పాలి. ఇంకా ఎవరైతే లోపల ఉన్నారో వారందరినీ ఓటేసిన తర్వాత మాత్రమే బయటికి పంపిస్తామని చెప్తున్నారు. కొత్తగా ఎవరు వచ్చినా కూడా వాళ్ళని లోపలికి అనుమతించడం లేదు. కాకినాడ, బిఆర్ అంబేద్కర్, కోనసీమ, తూర్పుగోదావరి 3 జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఇది అయిన తర్వాత ఈ 6 నియోజకవర్గం అంటే కాకినాడకు సంబంధించి ఇంజనీరింగ్ కాలేజీల్లో స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రాజమండ్రికి సంబంధించి నన్నయ్య యూనివర్సిటీలో పెట్టడం జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి అమలాపురంలో స్ట్రాంగ్ రూముల దగ్గర వీటిని భద్రపరచడం జరుగుతుంది. అదేవిధంగా మధ్యలో ఏజెంట్లు కానీ లేదా అభ్యర్థులు కానీ వెళ్ళి చూసుకునే అవకాశం కల్పిస్తారు. 24 గంటలు బందూకులు ధరించిన పోలీసులు అక్కడ రక్షణలో ఉంటారు. జూన్ 4వ తేదీ వరకు అభ్యర్థుల భవితవ్యం తేలాల్సి ఉంది. పోలింగ్ కి సంబంధించి ఎలాంటి సర్వేలు చేయవద్దని కేంద్ర ఎన్నికల కమిషన్ జూన్ 1వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు సర్వేలు చేయొద్దని చెప్పడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో ఎవరు గెలుస్తారు లేదా ఎవరు ఓడిపోతారు ఎవరు కూడా మాట్లాడడం లేదు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. కానీ అభ్యర్థులు మాత్రం ఎవరికి వారు, ఎందుకంటే వారు ఏజెంట్లు ఉన్నారు కాబట్టి బూతుల వారీగా ఏజెంట్లు పిలిపించుకునే ఏ బూత్ లో ఎలా ఉంది, ఏ బూత్ లో ఎక్కువ తక్కువ ఉన్నాయన్నది అంచనాలు వేసుకునే పనులు అభ్యర్థులు నిమగ్నమై ఉన్నారు. ఓ పక్క కూటమి, మరో పక్క అధికార పక్షం ఎవరికి వారే ధీమాలు వ్యక్తం చేస్తున్నారు. అది మాత్రమే బయటకు చెప్పదగ్గ విషయం. మిగతా తేదీ కూడా మాట్లాడే అవకాశం లేకుండా మీడియా మీద కూడా నియంత్రణ ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఎవరైతే లోపల ఉన్నారో వాళ్ళు కంప్లీట్ అవడం కంటే పిఠాపురం కావచ్చు, లేదంటే అమలాపురం కావచ్చు, అదేవిధంగా రాజానగర్ లో కొంతమంది బూత్ లోపల ఉండిపోయారు కాబట్టి వాళ్ళందరూ బయటకు వచ్చేసరికి సుమారుగా 7 నుంచి 7:30 అవుతుంది. ఇప్పటికే మనకి 6:30 సమయం అయింది కాబట్టి 1 గంట సమయం పడుతుందని అధికారులు చెప్తున్నారు. బ్యాక్ టు స్టూడియో.